Welcome friends, in continuation with last class, audit planning and strategy execution. ఈ చాప్టర్కి సంబంధించి మనం ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ పాస్ట్ ఎగ్జామ్స్ క్వశ్చన్ని డిస్కషన్ చేస్తున్నాం. సో అప్ టు 10th క్వశ్చన్ కంప్లీటెడ్. నౌ 11th క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ 11th క్వశ్చన్? సో ఇక్కడ ఒక ఏకేజీ లిమిటెడ్ అనేది ఒకటి ఉంది. ఇది స్మాల్ సైజ్ కంపెనీ, అది 30 years ఓల్డ్ కంపెనీ. సో 30 years ఇండస్ట్రీలో ఉంది. కంపెనీ హ్యాస్ ప్లాంట్ బేస్డ్ అట్ దెహ్రాదన్ అండ్ హ్యావ్ దేర్ కార్పొరేట్ ఆఫీస్ ఇన్ ఢిల్లీ. సో దెహ్రాదన్లో ప్లాంట్ ఉంది, కార్పొరేట్ ఆఫీస్ వచ్చేసి ఢిల్లీలో ఉంది. అండ్ రీసెంట్లీ ద కంపెనీ అపాయింటెడ్ న్యూ ఫర్మ్ ఆఫ్ చార్టర్డ్ accountant had their statutory auditor. The statutory auditor want to enter into an engagement letter with the company in respect of their services, but the management has contended that since the statutory auditor is mandated by law, engagement letter may not be required. సో ఒక స్టాట్యూటరీ ఆడిటర్ని అపాయింట్మెంట్ చేసినారు. సో దానికి ఎంగేజ్మెంట్ లెటర్ అవసరం లేదని కంపెనీ యొక్క ఫీలింగ్. అండ్ ఆడిటర్ డి నాట్ అగ్రీ టు దిస్ అండ్ హీ హ్యాస్ షేర్డ్ ద ఫార్మేట్ ఆఫ్ ఎంగేజ్మెంట్ లెటర్ విత్ ద మేనేజ్మెంట్ ఫర్ ద రిఫరెన్స్ బిఫోర్ గెటింగ్ ద signed. And in this respect, management would like to understand that as per SA 210, that is what is auditing referred. SA 210 means initial audit engagement జరిగేటప్పుడు initial audit engagement. If the agreed terms of audit engagement shall be recorded in the engagement or other suitable form of written engagement, what should be included in the terms of audit engagement letter? So audit engagement letter లో మనం ఏమేమి ఇంక్లూడ్ చేయాలి అనేది క్వశ్చన్. సో ఫస్ట్ స్టార్టింగ్ ఆడిట్ ఎంగేజ్మెంట్ అవసరం లేదా, ఆడిట్ ఎంగేజ్మెంట్ ఎప్పుడెప్పుడు కావాలి, అండ్ స్టార్టింగ్ ఆడిట్ ఎంగేజ్మెంట్లో ఏమేమి కావాలి, ఇది వాళ్ళ యొక్క మెయిన్. సో SA 210 అగ్రీయింగ్ ద టర్మ్స్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్మెంట్. సో SA 210 మీ అగ్రీయింగ్ ద టర్మ్స్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్మెంట్. సో ఆడిట్ ఎంగేజ్మెంట్ని మీరు అగ్రీ కావాలి, దాంట్లో ఉన్న టర్మ్స్ని మీరు అగ్రీ కావాలి. ద ఆడిటర్ షెల్ అగ్రీ. సో ఆడిటర్ ఏం కావాలి, కంపల్సరీగా అగ్రీ కావాలి. ద టర్మ్స్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్మెంట్ ఎవరితో అగ్రీ కావాలి, ఇవి విత్ ద మేనేజ్మెంట్ ఆర్ దోస్ చార్జ్ విత్ గవర్నమెంట్ హ్యాస్ అప్రాప్రియేట్. సో ఎవరైతే అప్రాప్రియేట్ ఉంటారో, దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ కానీ ఆర్ మేనేజ్మెంట్ కానీ ఎవరైతే అప్రాప్రియేట్ ఉంటారో వాళ్ళతో అగ్రీ కావాలి. ద అగ్రీ టర్మ్స్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్మెంట్ షెల్ బి రికార్డెడ్. సో వాళ్ళతో ఏవైతే నువ్వు అగ్రీ అవుతావో వాటిని నువ్వు రికార్డింగ్ చేయి ఆడిట్ ఎంగేజ్మెంట్ లెటర్కి ఆర్ అదర్ సూటబుల్ ఫామ్కి ఆఫ్ రిటర్న్ అగ్రిమెంట్. అండ్ షెల్ ఇంక్లూడ్స్ ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్ ద ఆబ్జెక్టివ్ అండ్ స్కోప్ ఆఫ్ ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో ఫస్ట్ మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మనం ఒపీనియన్ అండ్ కాబట్టి ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ఆడిట్ చేయాలి. కాబట్టి ఆ ఆడిట్కి సంబంధించిన ఆబ్జెక్టివ్ అండ్ స్కోప్ ఎంతవరకు చెక్ చేస్తామనేది ఇవి చూసుకోవాలి. సో ఫస్ట్ ఆబ్జెక్టివ్ అండ్ స్కోప్ ఆఫ్ ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ తర్వాత మన యొక్క రెస్పాన్సిబిలిటీ, ఆడిటర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమి, మేనేజర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏమి, ఈ రెండు చూసుకోవాలి. తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసినా కదా, ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్, వాటిని నువ్వు ఐడెంటిఫికేషన్ చేయాలి. దట్ ఈస్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ప్రిపరేషన్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండ్ రిఫరెన్స్ టు ద ఎక్స్పెక్టెడ్ ఫార్మ్స్ అండ్ కంటెంట్స్ ఆఫ్ ఎనీ రిపోర్ట్స్ టు బి ఇష్యూడ్. అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్తో పాటు నువ్వేమన్నా రిపోర్ట్ని ఇష్యూ చేయాలా, నువ్వేమన్నా కంటెంట్స్ని రిపోర్ట్ చేయాలా, ఏమన్నా రిపోర్ట్స్ని ప్రొవైడ్ చేయాలా, ఏమన్నా స్టేట్మెంట్ని ప్రొవైడ్ చేయాలా వీటికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తున్నారు, కానీ క్రియేటెడ్ షెడ్యూల్ని ప్రిపేర్ చేయడము ఆర్ స్టాక్ స్టేట్మెంట్ని ప్రొవైడ్ చేయడము ఆర్ అట్లాంటివి ఏమన్నా చేయాల్సినది ఉందా. అండ్ a statement that there may be circumstances in which report may differ from its expected form and content. సో నువ్వు ఇచ్చే ఫామ్ అండ్ కంటెంట్ ఒకటే కాకుండా ఇంకేమైనా డిఫరెన్సెస్ ఏమైనా ప్రొవైడ్ చేయాలా. ఫర్ ది పర్పస్ ఆఫ్ బ్యాంక్ లోన్స్ ఉన్నాయి, వర్కింగ్ క్యాపిటల్ లోన్ ఉంది, ఓడిడిసి లోన్ ఉంది, వాటికి కంపల్సరీ షెడ్యూల్స్ని ప్రొవైడ్ చేయాలి, దానికి కంపల్సరీగా స్టేట్మెంట్ని ప్రిపేర్ చేయాలి, దానికి కంపల్సరీగా కంటెంట్ని ప్రిపేర్ చేయాలి. అట్లా ఏమన్నా ఉన్నాయా నువ్వు అనుకున్న దానికి కాకుండా అవి చూసుకోవాలి. సో ఏమేమి ఇంక్లూడ్ చేసుకోవాలి, ఫస్ట్ ఆబ్జెక్ట్ అండ్ స్కోప్ ఆఫ్ ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆడిటర్, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మేనేజ్మెంట్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అండ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ ఏమైనా ప్రొవైడ్ చేయాలా, అంటే రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్కి రిఫరెన్సెస్ అట్లా ఏమన్నా రిఫరెన్సెస్ ప్రొవైడ్ చేయాల్సినవి ఉన్నా వాటిని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ MCQస్లో 12th క్వశ్చన్, AK and Co firm of chartered accountant have been operating for last 6 years. సో లాస్ట్ 6 years నుంచి ఆపరేటింగ్లో ఉంది. డ్యూ టు ద క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఆఫర్డ్ బై హిమ్ by the firm, it has made its name and is quite renowned, especially in the South Indian where it has head office is located. So head office ekkada locate ayindi, South Indian lo locate ayindi. The firm has staff size 240 including graduate, chartered accountant, management consultant, company secretaries and lawyers. So మొత్తం ఎంతమంది ఉన్నారు, 240 మెంబర్స్ ఉన్నారు స్టాఫ్ మొత్తానికి. The firm has 3 branches other than head office at Bangalore, Chennai and Pune. సో ఈ మూడుకి మెయిన్ ఆఫీస్ వచ్చేసి ఒకటి అండ్ హెడ్ ఆఫీస్ వచ్చేసి సౌతర్న్ ఇండియాకి. దీంతోపాటు ఒక 3 బ్రాంచెస్ ఉన్నవి. ఆ బ్రాంచెస్ వచ్చేసి హెడ్ ఆఫీస్ అట్ బెంగళూరు, చెన్నై అండ్ పూణే. అండ్ ద ఫర్మ్ హ్యాస్ గాట్ మెనీ క్లయింట్స్ ఆఫ్ ఫర్ స్టాట్యూటరీ ఆడిట్స్ ఓవర్ ద పీరియడ్ అండ్ ఎన్ష్యూర్ దట్ టు మెయింటైన్ ద క్వాలిటీ ఆఫ్ వర్క్ పేపర్ ప్లానింగ్ ఈజ్ డన్ బై ఈచ్ టీమ్ బిఫోర్ స్టార్టింగ్ ఎనీ ఎంగేజ్మెంట్. సో దీనికి పెద్ద టీం అనేది ఉంది. నెక్స్ట్ ఆన్ ద వన్ ఎంగేజ్మెంట్ టీమ్ పిక్డ్ అప్ ద స్టాట్యూటరీ
ఆఫ్ సన్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఒక ఆడిట్ టీము ఒక కంపెనీని ఆడిట్ చేస్తుంది. వాట్ ఇన్వాల్వ్ ద ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్ ఆఫ్ ఆడిట్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఎండెడ్ 31st March 2019. ద ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండెడ్ 31st March 2018 was conducted by different engagement team. However, the engagement team of Sun Private Limited for the current year has got the industry experience. The audit team is confused doing the planning work and would like to have ఫాలోయింగ్ పాయింట్స్ ప్లీజ్ కన్సిడర్ ద ఆన్సర్ ద ఫాలోయింగ్. సో సన్ లిమిటెడ్ అనేది ఇప్పుడు కండక్ట్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ ఎంగేజ్మెంట్ చేయాల్సి వచ్చింది, స్టాండర్డ్ ఎంగేజ్మెంట్ కాకుండా. ఇప్పుడు హెడ్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ హెడ్ ఆఫీస్ నుంచి మొత్తం బ్రాంచెస్ అన్ని ఒకటే స్టాండర్డ్ ఫార్మాట్ని వాడుతుంటుంది. బట్ ఈ ఇండస్ట్రీ నామ్స్ ప్రకారం ఆ ఆడిట్ ఫామ్ని కొంచెం చేంజ్ చేయాల్సి వచ్చింది. ఆ ఫామ్ని చేంజ్ చేసేటప్పుడు ఏవేవి కన్సిడర్ చేయాలి అనేది, ఏది కన్సిడర్ చేయాలి అనేది మనం చెప్పాలి. సో ఫస్ట్ ఎంగేజ్మెంట్ టీమ్ అవి కన్సిడర్ చేయాలా, కన్సిడర్ చేయకూడదా? ద ఎంగేజ్మెంట్ టీమ్ షుడ్ కన్సల్ట్ ద ప్రీవియస్ ఇయర్ ఎంగేజ్మెంట్ టీమ్ డూయింగ్ ద కోర్స్ ఆఫ్ దేర్ ప్లానింగ్. సో ఎస్, కన్సిడర్ చేయొచ్చు, ప్రీవియస్ వాళ్ళని కలవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ద ఆడిట్ ఎంగేజ్మెంట్ షుడ్ బి ఇండిపెండెంట్ అండ్ హెన్స్ కెనాట్ కన్సల్ట్ ద ప్రీవియస్ ఇయర్ ఎంగేజ్మెంట్ టీమ్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ దేర్ ప్లానింగ్. సో ఇట్లా కెనాట్ అనేది ఏం లేదు, వాళ్ళు కలవాలనుకుంటే కలవచ్చు. సో ఒకసారి కలవడం వల్ల ఏం ప్రాబ్లం లేదు కాబట్టి కంపల్సరీ కన్సల్ట్ కావాల్సిందే ప్రీవియస్ యొక్క కన్సల్టింగ్ టీమ్తోని. నెక్స్ట్ ఆప్షన్ ఏ కరెక్టే, సెకండ్ రాంగ్. ద ఎంగేజ్మెంట్ టీమ్ నీడ్ టు మెయింటైన్ కాన్ఫిడెన్షియాలిటీ అండ్ హెన్స్ కెనాట్ కన్సల్ట్ ద కాన్ఫిడెన్షియాలిటీ అంటే వేరే థర్డ్ పార్టీకి తెలియకుండా. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఒక పర్సన్ చేసింటే ఆ పర్సన్కి ఆల్రెడీ కొంతవరకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసు, అయినా నువ్వు ఇక్కడ నీ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయవు, అతని దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ నువ్వు తీసుకుంటావు. సో థర్డ్ పాయింట్ కూడా రాంగ్. అండ్ ఓన్లీ ద పార్ట్నర్ హూ ఈజ్ గోయింగ్ టు సైన్ ద ఆడిట్ రిపోర్ట్ మే కన్సల్ట్ ద ప్రీవియస్ ఇయర్స్ ఆడిట్. నో. సో మొత్తం ఆ హెడ్ ఆఫీస్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళంతా ఎవరైనా తెలుసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13th. GST Private Limited is a company based out of Kochi, having operations primarily in Europe. Because of the nature of operations of the company, it is required to prepare its financial statement as per international standards for reporting to the local regulatory authorities over there. So since the business is based on, so ikkada o private company undi, ఏం బేస్డ్, కొచ్చై బేస్డ్ ఆపరేటింగ్ చేస్తుంది, అంటే యూరోప్లో, ప్రైమర్లీ యూరోప్లో ఉంది. ఆపరేషన్స్ ఆఫ్ ద కంపెనీ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇంటర్నేషనల్ టాలెంట్ని బేస్ చేసుకొని చేస్తున్నాం, లోకల్ అథారిటీ రెగ్యులేటరీ ఓవర్ దేర్. నెక్స్ట్, సిన్స్ ద బిజినెస్ ఈజ్ బేస్డ్ ఆన్ యూరోప్, ద ఆడిట్ టీమ్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ టు విజిట్ ద లొకేషన్ వేర్ ఎవర్ ద కంపెనీ హ్యాస్ ఆఫీసెస్ అండ్ హ్యాస్ ఈజ్ అకార్డింగ్లీ రిక్వైర్డ్ టు పర్ఫార్మ్ సర్టెన్ ఆడిట్ ప్రొసీజర్స్ ఓవర్ దేర్ డూయింగ్ ద ఆడిట్ ఆఫ్ దిస్ కంపెనీ. For the financial year ended 31st March 2019, the auditor who had planned their work appropriately and had a large team for conducting the audit were facing lot of challenges at various stages. They were also required to revisit their materiality level during the course of audit. So, however, at the time of final review, when this was discussed with the audit partner, audit in charge, he was not convinced with the approach of audit team wherein they reassessed their plans, continuously resulting in waste of time. సో ఫైనల్ రివ్యూ చూసుకున్నప్పుడు, అవెవర్ ఫైనల్ రివ్యూ చూసుకునేటప్పుడు డిస్కస్ చేసినాము, ఎవరితో, ఆడిట్ పార్ట్నర్తో చేసినాము, అండ్ వాళ్ళు కన్విన్స్ కావడం లేదు ఆడిట్ టీమ్తో, అంటే రీఅసెస్మెంట్ చేయడానికి ప్లాన్ని కంటిన్యూస్గా, సో రీవిజిట్ చేయడానికి తీసుకోవడం లేదు. సో in this situation, please advise which of the one following would be correct. Audit partner being the senior most team member, he is right and same thing. So senior most team ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ చెప్పినది కరెక్టా, సో అది ఇంకా అదే బ్లైండ్గా తీసుకోవాలా అనేది ఫస్ట్ ఆన్సర్. సో ఆడిట్ సీనియర్ ఫోర్స్ మేనేజ్మెంట్ రైట్ అండ్ సేమ్ థింగ్ షుడ్ బి కన్సిడర్డ్ బై ద ఆడిట్ టీమ్ బై డాక్యుమెంటింగ్ ఇన్ ద ఆడిట్ ఫైల్. సో ఒక సీనియర్ మేనేజర్ చెప్పినా నువ్వు వర్క్ని చేయకూడదు, సో ఇది కరెక్ట్ కాదు. నెక్స్ట్, audit partner's view is not correct as audit team did not have the right. So the audit team, auditor partner ఎవరైతే ఉన్నారో టీమ్కి రైట్ లేదని చెప్పడం కరెక్ట్ కాదు. సో సారీ, వ్యూ ఈజ్ నాట్ కరెక్ట్, అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్. ఎందుకు వ్యూ కరెక్ట్ అని చెప్పడము. నెక్స్ట్, ఆడిట్ పార్ట్నర్ వాజ్ కరెక్ట్, హౌఎవర్ డూయింగ్ ద కోర్స్ ఆఫ్ ఆడిట్ విచ్ రిక్వైర్డ్ విజిట్ at various location it is was mandatory. So audit partner are doing the course of audit లో visit at various locations at is mandatory అనేది ఏం కాదు. నెక్స్ట్, audit partners view is not correct because the materiality was revised by the audit team which is big thing and same should have considered by the auditor partner. So audit option B is correct. Auditor partner view is not correct as the audit team is డిడ్ ద రైట్ థింగ్, ఆడిట్ టీమ్ అనేది కరెక్ట్ చేసింది, ఆడిట్ పార్ట్నర్ తీసుకుంటున్నది రాంగ్. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 14th.
RJ Private Limited having head office at Bangalore and operations spread across South India. సో బెంగళూరులో ఒక హెడ్ ఆఫీస్ ఉంది. స్టాట్యుటరీ ఆడిట్ని ప్రొవైడ్ చేస్తుంటారు, ఆడిట్ ప్లాన్ని ప్రొవైడ్ చేస్తుంటారు. అండ్ ఇన్ పాస్ట్ ఇయర్లో దే హ్యావ్ బీన్ సిగ్నిఫికెంట్లీ డిలే ఇన్ కంప్లీషన్ ఆఫ్ ఆడిట్ వర్క్ అండ్ మేనేజ్మెంట్ వాంటెడ్ దట్ ఫర్ ద కరెంట్ ఇయర్ audit should get completed on time. For doing this, audit team suggested that information for the purpose of audit should be ready on time and only then timelines has agreed can be achieved. So టైం లైన్ అనేది అగ్రీ అవుతారు. ఆన్ ది బేసిస్ ఆఫ్ డిస్కషన్తో ఎవరితో డిస్కస్ చేస్తున్నాము? విత్ క్లయింట్స్ అండ్ ఆడిటర్స్ అండ్ ఇంటర్నల్స్. డిస్కస్ అమంగ్ ద ఆడిట్ టీమ్ మెంబర్స్. A detailed audit program was prepared by the audit team for the current year audit. So current year audit ki audit program detail audit team members తోని audit program auditor తోని క్లయింట్లతోని అందరితో మాట్లాడి ఒక డీటెయిల్ ఆడిట్ ప్రోగ్రామ్ని ప్రిపేర్ చేస్తున్నాం. బట్ ద ఆడిట్ టీమ్ డిస్కస్ దట్ దే విల్ నాట్ డాక్యుమెంట్ దిస్ ఆడిట్ ప్రోగ్రామ్ టిల్ ద కంప్లీషన్ ఆఫ్ ఆడిట్ వర్క్ బికాస్ అట్ వేరియస్ స్టేజెస్ ద వర్క్ మే రిక్వైర్ టు బి చేంజెస్. సో ఆ ఆడిట్ ప్రోగ్రామ్ని వాళ్ళు ప్రిపేర్ చేయడం లేదు. ఆ వర్క్ ఎందుకు అంటే వేరియస్ స్టేజెస్లో వేరియస్ వర్క్ అనేది చేంజ్ చేస్తామనేది. సో ఇఫ్ ద ఆడిట్ టీమ్ డాక్యుమెంట్ ద ఆడిట్ ప్రోగ్రామ్ దెన్ ఇట్ వుడ్ క్రియేట్ ప్రాబ్లమ్ లేటర్ ఆన్ అట్ ద టైమ్ ఆఫ్ అసెంబ్లీ ఆఫ్ ద ఆడిట్ ఫైల్. సో అవైదర్ ఇన్ ద ఆడిట్ టీమ్ వుడ్ హ్యావ్ టు షో ద చేంజెస్ మేడ్ బై హిమ్ ఇన్ ద ఆడిట్ ప్రోగ్రామ్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఆడిట్. మనం చేంజ్ చేసుకుంటే ఉన్నటివన్నీ మళ్ళీ చూపించాల్సి వస్తుంది ఆడిట్ ఫైల్లో అని ఆడిట్ టీమ్ అనుకుంటుంది. అది కరెక్టా కాదా? యు ఆర్ రిక్వైర్డ్ టు షేర్ యువర్ వ్యూ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దిస్ అండర్స్టాండింగ్ అప్రోచ్ ఆఫ్ ఆడిటర్. సో ఆడిటర్ వ్యూ కరెక్టా కాదా అనేది చెప్పాలి. ఫస్ట్ ద డెసిషన్ ఆఫ్ ద ఆడిట్ టీమ్ రిగార్డింగ్ నాట్ డాక్యుమెంటింగ్ ద ఆడిట్ ప్రోగ్రామ్ ఈజ్ వెరీ గుడ్ అంట. ఎందుకు గుడ్ అవుతుంది? ఎందుకు గుడ్ అవుతుంది? గుడ్ ఏం కాదు. ఎందుకంటే మనం కంపల్సరీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని రికార్డ్ చేసుకోవాలి. దట్ ఈజ్ అవర్ ఆడిట్ ఎవిడెన్స్. సో ఫ్యూచర్లో మనకి ఆడిట్ ఎవిడెన్స్కి వర్కౌట్ అయ్యేది అదే మన యొక్క ఆడిట్ ఫైల్. మనం ఏం చేస్తున్నాం అనేది చెప్పేదే మన యొక్క ఆడిట్ ఫైల్. సో రికార్డింగ్ చేయకుండా ఉండడం గుడ్ అనడం రాంగ్ అవుతుంది. సో ఇది కరెక్ట్ అవుతుంది. వుడ్ అవాయిడ్ అన్నెసెసరీ ప్రాబ్లమ్స్ ఆఫ్ డాక్యుమెంటేషన్ ఆఫ్ చేంజెస్ మేడ్ ఇన్ ద ఆడిట్ ప్రోగ్రామ్ అట్ ద టైమ్ ఆఫ్ అసెంబ్లీ ఫైల్. నెక్స్ట్, instead of considering the audit program, the audit team could have prepared a checklist. In case of checklist, such problem will not arise because in case of checklist, if any changes are made, then the final checklist can be kept in the file along with the old working checklist used in the only checklist అనేది కావాలి. మనం కంపల్సరీ ఒక ఆడిట్ ఫైల్ అనేది మెయింటైన్ చేయాలి. నెక్స్ట్, ఆడిట్ ప్రోగ్రామ్కి ఆడిట్ డాక్యుమెంటేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్, ద అప్రోచ్ ఆఫ్ ఆడిట్ టీమ్ ఈజ్ నాట్ డాక్యుమెంటింగ్ ద ఆడిట్ ప్రోగ్రామ్ ఈజ్ నాట్ కరెక్ట్. సో ఇది కరెక్ట్ అన్న. ఎందుకు నాట్ కరెక్ట్ అన్నాడు? వాళ్ళని రాంగ్ అంటున్నాము. ద ఆడిట్ టీమ్ need to document it properly at the time of planning stage itself and any changes made after that should also be so at the planning stage లో ప్రాపర్గా రికార్డ్ చేసుకోవాలి అండ్ మిడిల్లో జరిగేటప్పుడు ఏమైనా చేంజెస్ వస్తే వాటిని కూడా రికార్డింగ్ చేసుకోవాలి. సో ఆప్షన్ సి ఈజ్ సారీ డార్లింగ్ సారీ జస్ట్ a second here. Next, option D, the decision of audit team not to be document the audit program is not correct. So not correct. There are the concern of the changes may arise the audit program is valid. However, to take care that audit team can take approval from ICAI మన ఆడిట్ చేస్తున్నప్పుడు రాదు. ఓన్లీ ద ఆడిటర్ని బయటికి పంపించేంత వరకు ICAI ఉంటుంది. ఆడిటర్స్ బయటకు వచ్చిన తర్వాత ఆడిటర్ యొక్క ఓన్ అంటే గైడెన్స్ని మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది, రికమెండేషన్స్ని మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది, నోట్స్ని మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది, స్టాట్యుటరీ అప్డేట్ని మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది, అప్లికేషన్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. అప్రూవల్స్ అట్లాంటివి ఏమీ ప్రొవైడ్ చేయదు. మనం అప్రూవల్స్ ఏమి తీసుకోము వన్స్ ఆడిటర్ అయిన తర్వాత. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 15th. KJ Private Limited has a business of pharmaceuticals and has the annual turnover of 1500 crores. During the last few years, considering the environment in which the company operates, its profit has reduced and still reducing. Hence, management has been looking at various ways to cut costs. So, annual turnover ఎంత ఉంది? 1500 lakhs ఉంది annual turnover. ఆ బిజినెస్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో చూసుకుంటే ఇప్పుడు తగ్గిపోతుంది. అది యొక్క బిజినెస్. AD and associates are the statutory auditors of the company and RM associate is the internal auditor. సో AD వచ్చేసి statutory auditor, RM వచ్చేసి internal auditor of the company. Initially, the company did not want to appoint any internal auditor to save the cost. However, in insistence of statutory auditor, the company appointed the internal auditor. So, ఆ statutory auditor చెప్పడం వల్ల ఇంటర్నల్ ఆడిటర్ని అపాయింట్ చేసినారు. సో బట్ కంపెనీకి ఇంటర్నల్ ఆడిటర్ని అపాయింట్మెంట్ చేయాలన్న ఇంట్రెస్ట్ రెండు లేవు. నెక్స్ట్, డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద స్టాట్యుటరీ ఆడిట్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ 31st March 2019, the statutory auditor requested for detailed working papers from the internal auditor, which the internal auditor refuses. సో ఇంటర్నల్ ఆడిటర్ని
అపాయింట్మెంట్ చేయమనేది స్టాట్యూటరీ ఆడిటర్. సో కంపెనీ అపాయింట్మెంట్ చేసిన తర్వాత స్టాట్యూటరీ ఆడిటర్ వచ్చి ఇంటర్నల్ ఆడిటర్ యొక్క డీటెయిల్ వర్కింగ్ పేపర్స్ని అడిగినాడు. సో ఇంటర్నల్ ఆడిటర్ ఏమంటున్నాడు అంటే ఇవ్వడం లేదు, రెఫ్యూజ్ చేస్తున్నాడు. హౌఎవర్ స్టాట్యూటరీ ఆడిటర్ టోల్డ్ దట్ మేనేజ్మెంట్ ఇఫ్ ద సేమ్ ఆర్ నాట్ ప్రొవైడెడ్ దెన్ దే వుడ్ క్వాలిఫై ద రిపోర్ట్. సో ఇంటర్నల్ ఆడిటర్ గానే నాకు వర్కింగ్ పేపర్స్ని ఇవ్వకుంటే మేము క్వాలిఫై చేస్తామని మేనేజ్మెంట్తో చెప్తున్నారు స్టాట్యూటరీ ఆడిటర్. ఇన్ దిస్ సిచ్యువేషన్ ప్లీజ్ అడ్వైజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ బి కరెక్ట్. ఇంటర్నల్ ఆడిట్కి సంబంధించిన వర్కింగ్ పేపర్ని కంపల్సరీ ప్రొవైడ్ చేయకూడదా అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఫస్ట్ ఆన్సర్కి వచ్చేస్తే ద స్టాట్యూటరీ ఆడిటర్ షుడ్ రివ్యూ ద డీటెయిల్ వర్కింగ్ పేపర్ బట్ దే కెనాట్ క్వాలిఫై దేర్ రిపోర్ట్ ఆన్ దిస్ గ్రౌండ్. సో అతను క్వాలిఫై చేయాలనుకుంటే క్వాలిఫై చేయొచ్చు, క్వాలిఫై చేయకూడదు అనుకుంటే క్వాలిఫై చేయకూడదు. బేస్డ్ ఆన్ అతని యొక్క ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని ఉంటుంది, అంతేకాని వీళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. కెనాట్ క్వాలిఫై అని చెప్పడానికి లేదు. నెక్స్ట్ ద స్టాట్యూటరీ ఆడిటర్ మే రివ్యూ ద డీటెయిల్ వర్కింగ్ పేపర్స్ అండ్ ఈవెన్ ఆఫ్టర్ దట్ దే మే క్వాలిఫై దేర్ రిపోర్ట్స్. సో అతను మే అంటే చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు, లేదంటే లేదు. దాని తర్వాత క్వాలిఫై చేయాలి రిపోర్ట్ని అనేది. నెక్స్ట్ ద స్టాట్యూటరీ ఆడిటర్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు గో టు ద ఎక్స్టెంట్ ఆఫ్ రివ్యూ ఆఫ్ డీటెయిల్డ్ వర్కింగ్ పేపర్స్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్స్. Or the statutory auditors may review the detailed working papers of internal auditor, but for the purpose of they would require prior approval of ICA approval ఏం రాదు. సో స్టాట్యూటరీ ఆడిటర్ కంపల్సరీ చెక్ చేయాలన్నా అంటే కంపల్సరీ ఏం చెక్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఆ వర్కింగ్ పేపర్స్ని ఇంటర్నల్ ఆడిటర్ ఇచ్చిన రిపోర్ట్ని చెక్ చేయవచ్చు. ఏమన్నా నెగిటివ్ క్వాలిఫికేషన్స్ ఏమన్నా ప్రొవైడ్ చేసింటే వాటికి సంబంధించి రీజన్ని తీసుకోవచ్చు, అట్లాంటివి చేయొచ్చు. కానీ వర్కింగ్ పేపర్స్ని కంపల్సరీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. వర్కింగ్ పేపర్స్ ఆర్ అసెట్స్ ఫర్ దట్ ఆడిటర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. RIM Private Limited is engaged in the business of manufacturing of steel having annual turnover of 10,000 crores. The company is very capital intensive and has its plant at two locations ఒకటి మొహాలీలో and అజూర్లో. నెక్స్ట్ డూయింగ్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2019 the company carried out a detailed physical verification of its property, plant and equipment and also reassessed their useful life by engaging the consultant. సో కంపెనీ ఉంది, ప్రైవేట్ కంపెనీ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. దాని యొక్క యాన్యువల్ టర్నోవర్ 10,000 crores, 2 బ్రాంచ్లు ఉన్నాయి మొహాలీలో, అజూర్లో. అండ్ డూయింగ్ ద కంపెనీ ఒక డీటెయిల్ ఫిజికల్ వెరిఫికేషన్ జరుగుతుంది, ఏది ప్లాంట్ అండ్ మిషనరీకి సంబంధించినది. అండ్ దాని యొక్క యూజ్ఫుల్ లైఫ్ని రీఅసెస్ చేస్తున్నాము. ద కన్సల్టెంట్ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ టు ద మేనేజ్మెంట్ ఆన్ 21st April 2019. ద స్టాట్యూటరీ ఆడిటర్ ద కంపెనీ స్టేటెడ్ దేర్ ఆడిట్ వర్క్ ఫ్రమ్ May 19 అండ్ వెన్ దిస్ ఇన్ఫర్మేషన్ వాజ్ గివెన్. అంటే మనకి ఆఫ్టర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ డేట్ తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. సో రిపోర్ట్ ఇండియా AS 10 ప్రకారం రిపోర్టింగ్స్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్టర్ బ్యాలెన్స్ షీట్ రిపోర్టింగ్ అనమాట. నెక్స్ట్ useful life regarding physical verification and usefulness has submitted the absence of direct communication of the report of consultant to the auditor. So consultant ki auditor ki direct communication అనేది లేదు. The audit team would have to review the work of consultant which is not efficient but it cannot be avoided now. Management did not agree with both the points of the auditor that consultant should have shared the report with the auditor directly and that the auditor need to review the work of consultant. So consultant చేసిన వర్క్ యొక్క రిపోర్ట్ని కంపల్సరీ ఆడిటర్కి ప్రొవైడ్ చేయాలని. ఎందుకు? యూజ్ఫుల్ లైఫ్ ఆఫ్ అసెట్ని ఎట్లా చేంజ్ చేసినారు, ఏం బేసిస్ తీసుకున్నారు, అవి చెక్ చేయాలనుకుంటున్నారు ఎవరు? ఆడిటర్. ద మేనేజ్మెంట్ వుడ్ లైక్లీ టు హ్యావ్ యువర్ వ్యూస్. సో మేనేజ్మెంట్ అనేది ఆ కన్సల్టెంట్ ఎట్లయితే చేంజ్ చేసినాడు యూజ్ఫుల్ లైఫ్ని, దానికి సంబంధించిన రిపోర్ట్ని కంపల్సరీగా స్టాట్యూటరీ ఆడిటర్కి ప్రొవైడ్ చేయకూడదా అనేది ఇక్కడ క్వశ్చన్ అరైజ్ అనేది. దట్ ఈస్ దట్ ద వ్యూ ఆఫ్ ద మేనేజ్మెంట్ seems that to be correct because there is no such requirement that any of the consultant of the company should share his report directly with the auditor. Also when the consultant has already submitted the detailed report, no further review is required. So management correct ఏమని అట్లాంటి రిక్వైర్మెంట్ అంటే కన్సల్టెంట్ కంపల్సరీగా అతనికి ఆడిటర్కి ఇవ్వాల్సిన అవసరం లేదు అని మేనేజ్మెంట్ అంటుంది. సో అట్లా చెప్పవచ్చా అంటే ఎస్, మేనేజ్మెంట్ అనేది అట్లా చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ బోత్ ద మేనేజ్మెంట్ అండ్ ఆడిటర్ ఈజ్ నాట్ కరెక్ట్. ద ఆడిటర్ ఈజ్ నాట్ సపోజ్ టు రిసీవ్ ద రిపోర్ట్ డైరెక్ట్లీ. కన్సల్టెంట్ నుంచి డైరెక్ట్గా రిపోర్ట్ తీసుకోకూడదు. ఫర్దర్ auditor need to be review the work of consultant irrespective of the fact whether he is received the report directly or not. ఫస్ట్ మేనేజ్మెంట్ రాంగ్, ఏది రిపోర్ట్ చూడకూడదు అనేది చెప్పడం.
ఆడిటర్ రాంగ్, డైరెక్ట్ కన్సల్టెంట్ నుంచి తీసుకోవడం, కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ కంపెనీ నుంచే తీసుకోవాలి, ఆర్ కంపెనీని అడిగి వేరే వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళాలి థర్డ్ పార్టీ దగ్గర. అండ్ ఒకవేళ ఆ థర్డ్ పార్టీ కన్సల్టెంట్ ప్రొవైడ్ చేయకపోని ఆడిటర్ వాని యొక్క ఓన్ యూజ్ చేసి కానీ ఆర్ కావాలనుకుంటే మళ్ళీ ఇంకొక ఎక్స్పర్ట్ని అపాయింట్ చేసినట్టు కానీ చెక్ చేసుకోవాలి. సో ఈ ఆన్సర్ ఈజ్ కరెక్ట్, బి ఆన్సర్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఆడిటర్ రిక్వైర్మెంట్ ఆర్ రీజనబుల్, ఇర్రీజనబుల్ ఏం కాదు. Next, both the management and auditor should find a solution for this problem. The management may request the consultant to send the report of auditor directly now. On the basis of same, the auditor can avoid unnecessary procedures related to review the reports. So, ఇది కూడా రాంగ్ అవుతుంది. ఆల్రెడీ ఆ రిపోర్ట్ వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్ తీసుకుంటారని చెప్పినారు. నెక్స్ట్, డూయింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్టింగ్ ద ఎక్సెప్షన్స్ రిపోర్ట్. సో ఎక్సెప్షన్ రిపోర్ట్స్ అనేవి మనకు ఎక్సెప్షన్ రిపోర్ట్స్ ఉంటాయి. ఎక్సెప్షన్ 1, ఎక్సెప్షన్ 2 అట్లా రిపోర్ట్స్ ఉంటాయి. అందులో ద ఆడిటర్ నోటెడ్ న్యూమరియస్ పర్చేస్ ఎంట్రీస్ వితౌట్ వ్యాలిడ్ పర్చేస్ ఆర్డర్స్. సో పర్చేస్ ఆర్డర్స్ ప్రాపర్గా లేకున్నా కానీ పర్చేస్ ఎంట్రీస్ని వేసినారు బుక్స్ ఆఫ్ అకౌంట్లో. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్, అబౌట్ 40% ఆఫ్ పర్చేసెస్ వర్ మేడ్ వితౌట్ వ్యాలిడ్ పర్చేస్ ఆర్డర్స్. సో పర్చేస్ ఆర్డర్స్ లేకుండానే 40% పర్చేస్ని బుక్ చేసినాము. ఫ్యూ పర్చేస్ ఆర్డర్స్ వర్ వ్యాలిడేటెడ్ ఆఫ్టర్ యాక్చువల్ పర్చేస్. సో యాక్చువల్ పర్చేస్ చేసిన తర్వాత కొన్నిటిని మనం రెక్టిఫై చేయగలిగినాము. ఆల్సో there was no reconciliation between the goods received and goods ordered. You are required to briefly explain the audit procedure to address the validity of account balance level. So account balance level అంటే మనకి బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్కి సంబంధించి చూసుకున్నప్పుడు ఆర్ ఇన్ ద గివెన్ కేసులో ఫస్ట్ ఏముంది, ఆడిటర్ నోటేట్ చేసినాడు, ఏం చేసుకున్నాడు, న్యూమరస్ పర్చేస్ ట్రాన్సాక్షన్ ఉంటాయి. ఆ న్యూమరస్ పర్చేస్ చేసిన దానికి ఆర్డర్స్ అనేది లేవు, నాట్ హ్యావ్ వితౌట్ ఏ వ్యాలిడ్ పర్చేస్ ఆర్డర్స్. డూయింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్టింగ్ ద ఎక్సెప్షన్ రిపోర్ట్స్. సో ఎక్స్ట్రాక్షన్ చేసినప్పుడు ఎక్సెప్షన్ రిపోర్ట్ని ఎక్స్ట్రాక్షన్ చేసినప్పుడు ఫర్దర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్, అబౌట్ 40% ఆఫ్ పర్చేస్ వర్ మేడ్ వితౌట్ వ్యాలిడ్ పర్చేస్ ఆర్డర్స్ అండ్ ఆల్సో ఫ్యూ పర్చేస్ ఆర్డర్స్ వర్ వ్యాలిడేటెడ్ ఆఫ్టర్ ద యాక్చువల్ పర్చేసెస్. సో మనం క్వశ్చన్ని రిపీట్ చేసినాము. ఆల్సో దెర్ ఈజ్ నో రికన్సిలేషన్ బిట్వీన్ ద గూడ్స్ రిసీవ్డ్ అండ్ గూడ్స్ ఆర్డర్స్. సో ఇది కంపెనీకి ఉన్న ప్రాబ్లం. 40% విచౌట్ పర్చేసింగ్ ఆర్డర్స్ని మనం పర్చేస్ని బుక్ చేస్తున్నాము, రికన్సిలేషన్ ఏమీ లేదు. నెక్స్ట్ ఇక్కడ ఆడిట్ ప్రొసీజర్ ఏం చేయాలంటే ఫస్ట్ ద ఫాలోయింగ్ ప్రొసీజర్ మే అడ్రస్ ద వ్యాలిడిటీ ఆఫ్ ద అకౌంట్ బ్యాలెన్స్. సో ఏం ప్రొసీజర్ని పెట్టుకోవాలి అంటే ఫస్ట్ మేక్ సెలెక్షన్ ఆఫ్ పర్చేస్. So make a selection of the purchase, review the corresponding with the vendors, purchase requisition and reconciliation of their accounts. So సెలెక్షన్ చేయండి పర్చేస్కి సంబంధించి, రివ్యూ చేయండి కరస్పాండింగ్ విత్ వెండర్స్తోని. సో మనం పర్చేస్ ఏం చేసిన కొన్ని సెలెక్షన్ చేసుకొని అండ్ వాటి యొక్క వెండర్స్తో, వాళ్ళ యొక్క కరస్పాండింగ్ వెండర్స్తో డిస్కషన్ చేయండి, రివ్యూ చేసుకోండి. అండ్ పర్చేజెస్ రిక్విజిట్మెంట్ అంటే ఇంటర్నల్ డాక్యుమెంట్, ఇది ఎక్స్టర్నల్గా పోవడం, ఇది ఇంటర్నల్గా పోవడం. అండ్ రికన్సిలేషన్ ఆఫ్ దేర్ అకౌంట్స్. సో వీటిని రికన్సిలేషన్ చేయండి. సో కొన్ని పర్చేస్ని సెలెక్ట్ చేసుకోండి, ఎక్స్టర్నల్గా పోండి అంటే వెండర్ దగ్గర పోండి, ఇంటర్నల్ డాక్యుమెంట్స్ ఏముంటాయి పర్చేస్ రిక్విజిషన్ డాక్యుమెంట్ని చూడండి, వీటికి రికన్సిలేషన్ చూసుకోండి. అండ్ రివ్యూ వెండర్ లిస్టింగ్ అలాంగ్ విత్ ద ఏజింగ్ డీటెయిల్స్ అంటే 3 months పైన ఏం కొన్నాం, 6 months పైన ఏం కొన్నాం, 9 months పైన కొన్నాం, 3 years పైన ఏం కొన్నాం, అట్లా ఏజింగ్ డీటెయిల్స్ని చెక్ చేసుకోండి. ఆన్ ఫాలోఅప్ ఆఫ్ మెటీరియల్ అమౌంట్ పేడ్ బిఫోర్ నార్మల్ క్రెడిట్ ట్రేడ్ అండ్ అనలైజ్ ద రీజన్ ఫర్ ఎక్సెప్షన్. ఒకరికి 90 days క్రెడిట్ ఇచ్చినాము బట్ మనం 45 daysకి ప్రొవైడ్ చేసినాము, ఎందుకు పేమెంట్ చేస్తున్నాం 45 daysకి చెక్ చేయండి. ఏమైనా డిస్కౌంట్, హెవీ డిస్కౌంట్ ఏమైనా ఇస్తున్నారా అట్లా చెక్ చేసుకోండి ఏజింగ్ ప్రకారం. నెక్స్ట్ మీట్ విత్ ద కంపెనీస్ పర్చేజ్ ఆఫీసర్ అండ్ అబ్టైన్ రెస్పాన్సెస్ టు అవర్ ఎంక్వైరీస్ రిగార్డింగ్ పర్చేజ్ మేడ్ వితౌట్ పర్చేజ్ ఆర్డర్స్తో. పర్చేజ్ ఆఫీసర్ దగ్గర వెళ్ళి మీరు పర్చేజ్ ఆర్డర్స్ని పెట్టకుండా ఎందుకు పర్చేజ్ చేస్తున్నారు అనే క్వశ్చన్ని రైట్ చేయండి అండ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించిన ఆన్సర్ని తెలుసుకోండి అంటే ఎంక్వైరీ విత్ ద పర్చేజ్ ఆఫీసర్. నెక్స్ట్ డిస్కస్ ద సమ్మరీ ఆఫ్ సచ్ ఇష్యూస్ విత్ ద క్లయింట్తోని డిస్కషన్ చేయండి. మీ దాంట్లో పర్చేజ్ ఆర్డర్స్ లేకుండా కానీ పర్చేజ్ జరుగుతున్నాయి, ఇది ఆ ఫాలోయింగ్ ఆర్డర్ని మనం చూసుకోవాలి. ఫస్ట్ సెలెక్షన్ చేసుకోవాలి, ఎక్స్టర్నల్గా పోవాలి అంటే వెండర్ దగ్గర వెళ్ళాలి, అండ్ తర్వాత ఇంటర్నల్గా పర్చేస్ రిక్విజిషన్ డాక్యుమెంట్ తీసుకోవాలి, రికన్సిలేషన్ చేసుకోవాలి. తర్వాత వెండర్ దగ్గర వెళ్ళి అండ్ వెండర్ దగ్గర కరస్పాండింగ్ రిక్విజిషన్ ఏముంది అండ్ ఏజింగ్ ఎట్లుంది, డీటెయిల్స్ ఏముంది అండ్ అమౌంట్స్ ఏజింగ్కి నార్మల్ క్రెడిట్ పేడ్ కంటే ముందనే పేమెంట్ చేసేటివి ఏమున్నాయి వాటిని చెక్ చేసుకోవాలి. పర్చేస్ ఆఫీసర్ దగ్గర వెళ్ళాలి, పర్చేస్ ఆఫీసర్ దగ్గర వెళ్ళి ఎంక్వైరీ వేయడం, పర్చేజెస్ ఏవి ఎందుకు మీరు వితౌట్ పర్చేస్ ఆర్డర్ పెట్టకుండా చేస్తున్నా అనేది కనుక్కోవాలి. అండ్ సమ్మరీ అనేది మొత్తం మన యొక్క క్లయింట్తో డిస్కషన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. వెల్ అండ్ అసోసియేషన్ అండ్ ఆడిట్ ఫర్మ్ was selected for the purpose of quality review by the quality review board. So QRB has many statutory audit assignments of client engaged in
the sector identified as prone to fraud. There were adverse findings by technical review in the quality review conducted in the past of Mr. Ramesh, an engagement partner, as well and associate, because of the which QRB selected 5 audit engagement of the firm for quality review. So QRB ఏం సెలెక్ట్ చేసుకుంది 5 ఆడిట్ ఎంగేజ్మెంట్ని సెలెక్ట్ చేసుకుంది ఆఫ్ ద ఫర్మ్కి ఫర్ క్వాలిటీ రివ్యూ కోసం. సో మిస్టర్ రమేష్ అండ్ ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ఆఫ్ వెల్ అసోసియేట్స్, బికాస్ ఆఫ్ విచ్ QRB సెలెక్టెడ్ 5 ఆడిట్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ద ఫర్మ్ ఫర్ క్వాలిటీ రివ్యూ. Mr. J, a practicing CA for more than 25 years, was appointed as a technical review to conduct the quality review of the said firm. So ఇక్కడ ఫర్మ్ ఏమి ఆడిట్ ఫర్మ్ వచ్చేసి వెల్ అండ్ అసోసియేట్, అది క్వాలిటీ రివ్యూకి వచ్చింది. స్టాట్యూటరీ ఆడిట్కి కొన్ని ఫ్రాడ్ జరుగుతున్నాయని ఐడెంటిఫై చేసినారు. సో దానికి సంబంధించి మిస్టర్ రమేష్ వచ్చేసి ఎంగేజ్మెంట్ పార్ట్నర్, వెల్ అండ్ అసోసియేట్స్కి ఎంగేజ్మెంట్ పార్ట్నర్, బికాస్ ఆఫ్ విచ్ QRB హాస్ సెలెక్టెడ్ 5 ఆడిట్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ద ఫర్మ్స్ ఆఫ్ క్వాలిటీ రివ్యూ. మిస్టర్ జే అనేవాడు ప్రాక్టీసింగ్ CA ఫర్ మోర్ దెన్ 25 years వాజ్ అపాయింటెడ్, టెక్నికల్ రివ్యూగా అపాయింట్మెంట్ అన్నారు. అంటే ఇప్పుడు మిస్టర్ జే వచ్చేసి చెక్ చేస్తాడు ఈ యొక్క ఫర్మ్ని, ఆడిట్ ఫర్మ్ని, and to conduct the quality review of the said firm. And accordingly Mr. J, after conducting the quality review with a team of 3 assistants, submitting his preliminary report to well associate with qualifications as under. సో ఒక 3 అసిస్టెంట్ని తీసుకొని వెళ్ళి పర్ఫామ్ చేసి ఈ కింద ఇచ్చిన క్వాలిఫికేషన్ని ప్రొవైడ్ చేసినాడు. ఫస్ట్ దానికి సంబంధించి డిస్క్రిప్షన్ ఆఫ్ క్వాలిఫికేషన్. సో మొత్తం ఎన్ని ఆడిట్ ఫర్మ్ 5 ఆడిట్ ఫర్మ్కి సంబంధించి మనం చేస్తున్నది. సో ఫస్ట్ దానికి సంబంధించి డిస్క్రిప్షన్ ఆఫ్ క్వాలిఫికేషన్. ద AFUR audit firm under review has not obtained a written confirmation of compliance with its policies and procedures and independence from all firm personnel for the past 2 financial years. So audit firm under review చూసినప్పుడు has not obtained the written confirmation of compliance with its policies and procedures and independence from all personnel for past 2 financial yearsకి సంబంధించి. సో పాస్ట్ 2 financial yearsకి సంబంధించి పర్సనల్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ పర్సనల్కి సంబంధించిన డేటాని, ఆ ప్రొసీజర్ని కన్ఫర్మేషన్ దానికి ఆప్టెన్ చేసుకోలే, రిటర్న్ కన్ఫర్మేషన్ని ఆప్టెన్ చేసుకోలే. నెక్స్ట్ సెకండ్ది, ద AFR has established the policies and procedure for assembling the final audit file in accordance with the time limit prescribed in SF 230, but they were delayed observed in the same. సో డిలే జరిగింది ఏది ఆడిట్ డాక్యుమెంటేషన్కి సంబంధించి, దానికి సంబంధించి కింద నోట్ని ప్రొవైడ్ చేసినారు. సో ఫస్ట్ వచ్చేసి రిటర్న్ రిప్రజెంటేషన్, రిటర్న్ కన్ఫర్మేషన్ని తీసుకోలే ఇందులో. నెక్స్ట్ వచ్చేసి యాజ్ పర్ SF 230 ప్రకారం ఆడిట్ డాక్యుమెంటేషన్ అనేది ప్రాపర్ టైమింగ్కి జరగలేదు. నెక్స్ట్ ఫర్ 2 ఆఫ్ ద ఆడిట్ ఎంగేజ్మెంట్ ఆఫ్ AFR, no engagement documents were available for the same, and as per the statement of the partner of the AFR was retaining them for 4 years and 6 years. సో 4 years and 6 years మామూలుగా మనం ఎన్ని ఇయర్స్ పెట్టుకోవాలి, 7 years మెయింటైన్ చేసుకోవాలి. అంటే ఇక 4 years అయిపోయిందంటే ఇంకొక 3 years మెయింటైన్ చేసుకోవాలి, ఇక 6 years అయిపోయిందంటే ఇంకొక 1 yearని మెయింటైన్ చేసుకోవాలి. ఇది వరకు ఓకే. దేర్ వాజ్ ఆల్సో ఇన్స్టెన్సెస్ ఆఫ్ డిలేడ్ అబ్జర్వ్ ఇన్ కమ్యూనికేటింగ్ ద సిగ్నిఫికెంట్ డిఫిషియన్సీస్ ఆఫ్ దోస్. సో SA 250 దోషాజ్ విత్ గవర్నెన్స్ ప్రకారం డిఫిషియన్సీస్ ఉన్నాయి, డిలే ఉన్నాయి. డిఫిషియన్సీస్ని మనం ఇక యాజ్ పర్ ఎస్ఏ డాక్యుమెంటేషన్ ప్రకారం, ఆ ఎస్ఏ డాక్యుమెంటేషన్ మనం ఎన్ని డేస్ లోపల, ఐ థింక్ వితిన్ 60 days ఆడిట్ రిపోర్ట్ అయిపోయిన తర్వాత వితిన్ 60 days లోపల మనం చేయాల్సి ఉంటుంది. దోషాజ్ విత్ గవర్నెన్స్కి ప్రయర్ టు ఆడిట్ రిపోర్ట్కి ముందు మనం డిస్కస్ చేసుకోవాలి వాళ్ళకి సంబంధించి. నెక్స్ట్ AFR has revised its performance materiality level in case of one of its statutory audit assignment with respect to audit of financial leasing transaction, and the AFR had only documented such revisions in the performance materiality level. So first, nature of entity under audit of AFR, type of entity, date of approval of financial statement, date of audit report, date of audit assembly of final audit file, and date of written communication of significant deficiencies in internal control by AFR. సో ఫస్ట్ మొత్తం మనకి ఎన్ని ఫామ్స్ ఉన్నాయి, 5 ఫామ్స్, 1 2 3 4 5. సో 5 చేయాలండి, ఎక్కువ వేయలేదు. సో ఫస్ట్ది రిక్వైర్ లిమిటెడ్, ఇది వచ్చేసి ఏమి లిస్టెడ్ ఎంటిటీ, అండ్ దీని యొక్క డేట్ ఆఫ్ అప్రూవల్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎప్పుడు 31/5/2021కి అప్రూవ్ చేసినారు. అండ్ దీనికి సంబంధించి ఆడిట్ రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చినారు 25/6/2022. సో ఇది మేనేజ్మెంట్ చూసుకునేది, ఇది ఆడిట్ ఇచ్చేది. నెక్స్ట్ డేట్ ఆఫ్ అసెంబ్లీ ఆఫ్ ఫైనల్ ఆడిట్ ఫైల్. సో ఇక్కడ నుంచి ఐ థింక్ వితిన్ 90 days లోపల మనం సబ్మిట్ చేయాలి. వితిన్ 90 days అంటే 3 months వస్తుంది. సో దీనికి 3 యాడ్ చేస్తే మేబీ వితిన్ టైంలోనే ఉండొచ్చు. డేట్ ఆఫ్ రిటర్న్ కమ్యూనికేషన్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిఫిషియన్సీస్ ఇన్ ఇంటర్నల్ కంట్రోల్ బై AFUR. సో దీనికంటే ముందర ఉండాలి.
ఆడిట్ ఆ రిపోర్ట్ కంటే ముందర ఉండాలి ఇది అనేది. రిటర్న్ కమ్యూనికేషన్స్ ఏమన్నా ఉంటే డెఫిషియన్సీస్ అవన్నీ ప్రొవైడ్ చేసిన తర్వాత ఆడిట్ రిపోర్ట్ వాళ్ళ దగ్గర నుంచి రీజన్ తీసుకొని అవన్నీ తర్వాత ఆడిట్ రిపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఫైనల్ అనేది ఆడిట్ రిపోర్ట్ ఉంటుంది. దీన్ని అసెంబుల్ చేసేది వితిన్ 3 months లోపల, వితిన్ 60 days లోపల, ఐ థింక్ వితిన్ 60 days లోపల అనుకుంటాను, గుర్తురాకుంది ఎగ్జాక్ట్గా. 60 days ఆర్ 90 days, 60 days ఆర్ 90 days, ఐ థింక్ 60 days ఏమో. 8, 9, 10, 11, ఐ థింక్ 60 days లేదండి. సో 60 days లోపల మనం ఫైనల్ ఆడిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత విత్ ఇన్ 60 days లోపల మనం 60 days లోపల అసెంబ్లీ చేయాలి ఫైనల్ ఆడిట్ ఫైల్ని. ఓకే, నెక్స్ట్ ఈ కమ్యూనికేషన్స్ అనేది బిఫోర్ ఆడిట్ రిపోర్ట్కి ముందర ఉండాలి. నౌ కమ్ టు ద పాయింట్. సో రిక్వైర్ లిమిటెడ్ లిస్టెడ్ కంపెనీ 31/5/2001, 25/6/2001 దీని తర్వాతనే ఉంది. అండ్ ఇది విత్ ఇన్ 60 days ఉందా? 25/6/2006కి 60 days అంటే ఇది లేదు, విత్ ఇన్ 60 days లోపల లేదు, ఇది తక్కువగా చేసినారు. అండ్ దీనికి ముందరనే ఉందా 25/6, ఆ 5/6 కరెక్టే. నెక్స్ట్ టిమ్కో ప్రైవేట్ లిమిటెడ్. సో దీని ప్రకారం చూసుకుంటే ఇది కరెక్ట్ లేదు, ఏది కరెక్ట్ లేదు. నెక్స్ట్ టిమ్కో లిమిటెడ్ అన్లిస్టెడ్ కంపెనీ 15/6/21కి అప్రూవ్ చేసిన మేనేజ్మెంట్. 18/8/2021కి డేట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ ఉంది. 5/11/2001 అంటే 8కి 60 days యాడ్ చేస్తే 8కి 60 days అంటే ఆగస్ట్లో 31 ఉంటాయి. 31లో 18 తీసేయండి. 31లో 8 తీసే 30లో 18 తీసేస్తే ఏమవుతుంది? 12 ఉంటాయి. 12 ప్లస్ ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్ వస్తుంది, ఒక 30 days వస్తుంది. తర్వాత October 5 అంటే విత్ ఇన్ 60 days లోపలనే ఉంది. సో ఇది కరెక్ట్లోనే ఉంది ఇది వరకు అయితే. అండ్ 25/8 దీనికి తర్వాత ఉంది అంటే ఇది తప్పు ఉంది. టిమ్కో లిమిటెడ్ అనేది రిటర్న్ కమ్యూనికేషన్. నెక్స్ట్ గ్లూస్ ప్రైవేట్ లిమిటెడ్ అన్లిస్టెడ్ కంపెనీ 16/7/2021, 28/7/2021 అండ్ 15/9/2021. సో 7, 8, 9, 7కి అంటే విత్ ఇన్ 60 days లోపల ఉంది. సో ఇది కరెక్ట్లోనే ఉంది ఆడిట్ రిపోర్ట్ అనేది ఫైనల్ ఆడిట్. నెక్స్ట్ 18/9, 28 ఇది 18/9 అంటే ఇది తప్పులో ఉంది. నెక్స్ట్ ఫిడ్నీ లిమిటెడ్ లిస్టెడ్ 12/5/2001కి అండ్ 1/6/2001కి ఆడిటర్ రిపోర్ట్ ఇచ్చినాడు. 1/8/21, 1/6 నుంచి 1/7కి అండ్ 1/8కి ఐ థింక్ జూన్లో 30 days ఉంటాయి అనుకుంటా, జూలైలో 31, 60 ఇక్కడ 1 పోతే ఆడ 60 విత్ ఇన్ టైం లిమిట్లో పడదు అనుకుంటున్నా. సో ఇది రాంగ్ వస్తుంది. సో 60 days మారిపోతుంది. ఇది కరెక్టే ఉంది, ఇది కరెక్టే ఉంది, ఇది ఇక్కడ రాంగ్ ఉంది. నెక్స్ట్ 15/5 అంటే దీనికి ముందరనే ఉంది, ఇది కరెక్టే. నెక్స్ట్ డిఎం లిమిటెడ్ అన్లిస్టెడ్ కంపెనీ 25/4/2001, 18/5/2001, 25/6/2001కి ఫైనల్ ఆడిట్ అంటే 5కి విత్ ఇన్ 60 days లోపలనే ఉంది. సో ఇది కరెక్ట్లోనే ఉంది. నెక్స్ట్ 4/7 అంటే దీనికి లాస్ట్లో ఉంది అంటే ఇది తప్పులో ఉంది. సో ఇప్పుడు ఏమైందంటే ఇది లిమిటెడ్ అండ్ విత్ ఇన్ 60 daysలో ఇది విత్ ఇన్ 60 daysలో లేవు. ఏది ఫైనల్ ఆడిట్ ఫైల్కి సంబంధించి టిమ్కో అండ్ ఇది అండ్ డిఎం ఈ మూడు ఇవి సిగ్నిఫికెంట్ అనేది కరెక్ట్ లేవు. ఇదేమో ఆడిట్ రిపోర్ట్కి ముందర ఉండాలి, ఇదేమో విత్ ఇన్ 60 days లోపల ఉండాలి ఇక్కడ డేట్ నుంచి. నా బేసిస్ మనం ఏం ప్రొవైడ్ చేయాలి? MCQsకి ప్రొవైడ్ చేయాలి ఆన్సర్స్ని. వెల్ అండ్ అసోసియేట్స్ షుడ్ హ్యావ్ అబ్టైన్డ్ ఏ రిటర్న్ కన్ఫర్మేషన్ ఆఫ్ కంప్లైంట్స్ విత్ ఇట్స్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ అండ్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ ఇట్స్ ఫార్మ్ పర్సనల్లీ యాజ్ పర్ రిక్వైర్మెంట్ ఆఫ్ విచ్ స్టేట్ ద స్టాండర్డ్స్ అండ్ ఇన్ వాట్ ఫ్రీక్వెన్సీ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ కౌన్సిల్ సెంట్రల్ గైడ్లైన్స్ 2008 అట్లీస్ట్ యాన్యువల్లీ. సో రిక్వైర్మెంట్ ఏమి? అట్లీస్ట్ యాన్యువల్లీ. వెల్ అండ్ ఇక్కడ ఏమడిగినారు? రిటర్న్ కమ్యూనికేషన్స్. ఒక రిటర్న్ కమ్యూనికేషన్స్ అనేది ఎప్పుడు తీసుకోవాలి, ఫ్రీక్వెన్సీ ఎంత అనేది వాళ్ళు అడుగుతున్నారు. సో ఇవి రిటర్న్ కన్ఫర్మేషన్స్ని. ఓకే, అట్లీస్ట్ యాన్యువల్లీ అనేది మనకి కౌన్సిల్ సెంట్రల్ గైడ్లైన్ చెప్పిన నో SQC1 మనకు చెప్తుంది. యాజ్ పర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ SQC1 ఇది వచ్చింది చూడండి. స్టాండర్డ్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ 1 అట్లీస్ట్ యాన్యువల్లీ. వెల్ అండ్ అసోసియేట్ షుడ్ హ్యావ్ అబ్టైన్డ్ ఏ రిటర్న్ కమ్యూనికేషన్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ ఇట్స్ ఫర్మ్ పర్సనల్లీ అండ్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ 220 అట్లీస్ట్ యాన్యువల్లీ. 220 క్వాలిటీ దీనికి సంబంధించి ఇదేం మనకు చెప్పదు, 220లో ఏం చెప్పరు, SQCలోనే చెప్తారు. సో SQC బి ఆన్సర్ బి చెప్పండి. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ which entity under audit of well associate there was a delay in assembly of files. సో అసెంబ్లీ ఆఫ్ ఫైల్స్ విత్ ఇన్ 60 daysలో చేయని కంపెనీస్ ఏమున్నాయి? 3 కంపెనీస్ ఉన్నాయి. ఒకటి రిక్వైర్ లిమిటెడ్, టిమ్కో లిమిటెడ్ అండ్ ఫిన్నీ లిమిటెడ్. సో ఈ కంపెనీ టిమ్కో
అండ్ ఫిండే. ఈ 3 కంపెనీస్ విత్ ఇన్ టైంలో లేవు. నెక్స్ట్, in case of which entities under the audit of well associates there was a delay in written communication of significant in internal control. significant written communications అనేది విత్ ఇన్ టైంలో లేనివి ఏవి అంటే అక్కడ కూడా ఒక 3 కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి యాక్చువల్గా బిఫోర్ ప్రకారం చూసుకుంటే ప్రజెంట్ ప్రకారం పోతే అయితే ఇది కరెక్టే ఉంది. 5-6 అంటే దీనికి కరెక్ట్ ఉంది. 25 అంటే ఇది తప్పు ఉంది. టిమ్కో వచ్చేస్తుంది. జస్ట్ సెకండ్ ఇయర్ టిమ్కో లిమిటెడ్ వచ్చేస్తుంది 28,789 ఇది లేట్ అయింది. గ్లూస్ లిమిటెడ్ వచ్చేస్తుంది 1655 ముందరనే ఉంది. ఇది కరెక్టే. 18,547 యాక్చువల్గా వచ్చేసి ఏమంటే టిమ్కో, గ్లూసు, డిఎం. బట్ ఈడేమో అంటే ఆప్షన్ ఏ వస్తుంది. యాక్చువల్గా ఆప్షన్ ఏ వస్తుంది. బట్ ఇది ఆప్షన్ డి తీసుకున్నారు. ఎందుకనే నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలీదు. బట్ నెక్స్ట్, ఫర్ ద అట్లీస్ట్ హౌ మెనీ మోర్ ఇయర్స్ వెల్ అసోసియేట్ హ్యావ్ రిటైన్డ్ డాక్యుమెంట్ ఇన్ ద రెస్పెక్టివ్. ఆల్రెడీ మనం పైన చూసుకున్నాం. ఒకటి 3 years అండ్ ఇంకోటి 1 year. సో మొత్తం మనం 7 yearsని మెయింటైన్ చేయాలి. ఆల్రెడీ ఒకటేమో 4 years మెయింటైన్ చేసింది, ఇంకోటేమో 6 years మెయింటైన్ చేసింది. రిమైనింగ్ ఇయర్స్ అయితే 3, 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5th. So, how many audit engagement of well associates of the QRB might have selected if there are no adverse findings by the technical review in quality review conducted in the past of Mr. Ramesh, partner of well associates. So, ఒకవేళ పాస్ట్లో కానీ లేకుంటే ఎన్ని ఆడిట్ ఎంగేజ్మెంట్ని అతను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎంతమంది QRB మైట్ హ్యావ్ సెలెక్టెడ్ 3 ఆడిట్ ఎంగేజ్మెంట్ని తీసుకోవచ్చు. ఏవి వెల్ అసోసియేట్స్కి ఏదానికోసం రివ్యూ కోసం తీసుకోవచ్చు. ఆడిట్ ఎంగేజ్మెంట్ వచ్చేసి నాట్ మోర్ దెన్ 1 ఆడిట్ ఎంగేజ్మెంట్ 3 తీసుకోవాలి. ఆల్రెడీ ఇప్పుడు ఒక పైన రెండు కంపెనీస్ గురించి చెప్పినాము. ఒకటి 6 years, ఒకటి 4 years. 2 అయిపోయినాయి కాబట్టి ఇంకోటి తీసుకోవచ్చు. నాట్ మోర్ దెన్ 1 ఆడిట్ ఎంగేజ్మెంట్ మిస్టర్ రమేష్కి సంబంధిస్తూ ఆన్సర్ డి తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19th. మీ ఎంటర్టైన్మెంట్ ప్యారడైజ్ a movie theatre complex is the foremost of theatre located in Chennai. So ఎక్కడ లొకేట్ అయింది? చెన్నైలో లొకేట్ అయింది. Along with the sale of ticket over the counter and online booking, the major portion of income is for the cafe, shops, pubs, etc. located in the complex. If its other income included advertisement exhibited within outside the premises such as hoardings, banners, slides, short films, etc. The facility for parking vehicles is also provided in the basement of the premises. Entertainment paradise appointment your firm has a appointment చేసింది యువర్ ఫర్మ్ని ఆడిట్ ఆఫ్ ద ఎంటిటీకి బీయింగ్ ద హెడ్ ఆఫ్ ద ఆడిట్ team, you are therefore required to draw an audit program initially in respect of its revenue and expenditure considering the above mentioned fact along with the other relevant points relating to complex. So మనం ఆడిట్ ప్రోగ్రామ్ని వేయాలి. ఏది మూవీ థియేటర్ కాంప్లెక్స్కి సంబంధించి. దీనిలో మనం ఏం చూసుకోవాలి అంటే ఫస్ట్గా ఎంఓఏ ఏఓఏ తీసుకోవాలి. తర్వాత ఆబ్జెక్ట్ క్లాస్ ఏం తీసుకోవాలి. ఇన్కమ్స్లో ఫస్ట్ మెయిన్ ఇన్కమ్ ఏముంది, ఆ మెయిన్ ఇన్కమ్ తర్వాత యాన్సర్ ఇన్కమ్ ఏముంది వాటిని చూసుకోవాలి. తర్వాత ఇన్కమ్కి సంబంధించి రిసీవబుల్ ఏమైనా ఉందా వాటికి సంబంధించి. తర్వాత ఎక్స్పెన్సెస్ తర్వాత వచ్చినప్పుడు ఎక్స్పెన్సెస్లో మనకి మేజర్ ఎక్స్పెండిచర్ ఏముంటాయి, డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. తర్వాత యాన్సరీ ఎక్స్పెన్సెస్ దట్ ఈస్ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్, శాలరీస్ ఏమైనా ఉన్నాయి. తర్వాత అవుట్స్టాండింగ్ పేయబుల్స్ ఏమైనా ఉన్నాయి వాటిని చేసుకోవాలి. సో ఇన్కమ్స్ ఎక్స్పెండిచర్ని తీసుకోవాలి. 3 పాయింట్లు ఇన్కమ్కి వచ్చేస్తుంది, 3 పాయింట్లు ఎక్స్పెండిచర్ వచ్చేస్తాయి. ఇన్ అడిషన్గా మనం ఏవి ఎక్కడ వస్తాయో చూసుకుంటే సరిపోతుంది. సో ఇన్కమ్ ఫస్ట్ సేల్కి సంబంధించి వాటికి సంబంధించి మీరు కంట్రోల్ సిస్టమ్ వాడండి. ఎఫెక్టివ్ ఉందా లేదా ఎఫిషియెంట్ అవి మీరు రెగ్యులర్ వాటిని యూజ్ చేసేయండి. వెరిఫై ద కంట్రోల్ సిస్టమ్ అవి ఎన్ష్యూర్ ద కలెక్షన్ ఆఫ్ సేల్ ఆఫ్ టికెట్ ఫర్ వేరియస్ షోస్కి ప్రాపర్లీ ఉందా లేదా, అక్యురేట్గా ఉందా లేదా, అకౌంట్కి ప్రాపర్ ఉందా లేదా అది చెక్ చేసుకోవాలి. వెరిఫై ద సిస్టమ్ రిలేటింగ్ టు ఆన్లైన్ బుకింగ్ వేరియస్ షోస్. సో ఆన్లైన్ బుకింగ్ షేర్ చేసినప్పుడు రియలైజేషన్ అది ప్రాపర్గా ఉందా, వాళ్ళు గూగుల్ పే యూజ్ చేస్తున్నారా, పేటిఎం యూజ్ చేస్తున్నారా, అవన్నీ మన అకౌంట్లో పడిపోతున్నాయా ఆర్ ఓన్లీ ఎంట్రీస్ అనేది చూపిస్తున్నాయా అనేది చెక్ చేసుకోండి. చెక్ దట్ దేర్ ఓవరాల్ సిస్టమ్ రికన్సిలేషన్ ఆఫ్ కలెక్షన్స్ విత్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ అవైలబుల్ డిఫరెంట్ షోస్కి ఇన్ ఏ డిఫరెంట్ డేలో. సో ఒక్కొక్క డేలో ఒక్కొక్క షోకి ఎన్ని సీట్స్ అలాట్ అవుతున్నాయి, ఎన్ని సీట్స్ పెండింగ్లో ఉంటున్నాయి, ఎన్ని సీట్స్ వేకెన్సీ ఉంటున్నాయి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వెరిఫై ద ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ అండ్ ఇట్స్ ఎఫెక్టివ్నెస్ రిలేటింగ్ టు ద ఇన్కమ్ ఫర్ కేఫ్, షాప్, పబ్స్, గేమ్ జోన్స్ ఎట్సెట్రా located within the multiplex. Next, verify the system of control exercise relating to the income receivable from advertisement exhibited within the premises and inside the hall of hoarding banner slides. So income receivables అంటే మనం ఇన్కమ్ రిసీవబుల్ ఏముంటుంది కంపెనీకి, మనం పెట్టే బ్యానర్స్, మనం పెట్టే హోల్డింగ్స్, మనం ప్రొవైడ్ చేసే అడ్వర్టైజ్మెంట్ వీటన్నిటికి సంబంధించి రిసీవబుల్ ఏమైనా ఉందా వాటికి సంబంధించి. సో మెయిన్ ఇన్కమ్ టికెట్ సేలింగ్కి ఎట్లుంది అండ్ యాన్సిలరీ ఇన్కమ్, రెంట్ ఇన్కమ్, పబ్ ఇన్కమ్ వాటి ఇన్కమ్ చూసుకున్నాము అండ్ రిసీవబుల్ ఇన్కమ్ చూసుకున్నాము 3. తర్వాత
పార్కింగ్ ఏరియాకి సంబంధించి. నెక్స్ట్ పేమెంట్ మనం ఎవరు చేయాల్సి వస్తుంది, మేజర్ పేమెంట్ వచ్చేసి మనకి డిస్ట్రిబ్యూటర్కి పేమెంట్ చేయాల్సి వస్తుంది. సో డిస్ట్రిబ్యూటర్కి ఎంత పేమెంట్ చేస్తున్నాం, ఎంత పర్సెంటేజ్ కలెక్షన్ పేమెంట్ చేస్తున్నాము, ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాము, ఎంత సెటిల్మెంట్ ఉంది, టైమ్ సెటిల్మెంట్ ఉంది, అడ్వాన్స్ ఏమైనా ఇచ్చినామో వీటన్నిటిని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మెయిన్ ఎక్స్పెన్సెస్ తర్వాత ancillary expenses, that is payment to salaries, other benefit of employees, ensure that statutory requirement are complied with, verify the payment effected in respect of maintenance of building, ensure the same in సో మనం మెయింటైన్ చేస్తున్న థియేటర్ యొక్క బిల్డింగ్, దాని యొక్క మెయింటెనెన్స్, దాని యొక్క డిప్రిషియేషన్ ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. దానికి సంబంధించి ఇన్సూరెన్స్ ఉందా లేదా, అండ్ మూవీ థియేటర్కి సంబంధించి ఫ్లెక్స్కి సంబంధించి ఇన్సూరెన్స్ ఉందా లేదా, ఎవడన్నా బ్లేడ్ ఇట్లా గాల్లో చేస్తే సినిమా థియేటర్ ఫ్లెక్సీ మొత్తం పోతుందా అది చెక్ చేసుకోవాలి. దానికి సంబంధించి ఇన్సూరెన్స్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. Andy and Co, a reputed chartered accountant firm, is appointed as a statutory auditor of Manava Sarupam Limited. Just a second. VMCQ. Next video.